హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడికి ఇచ్చి లెక్క వేసుకోవటం ఏంటండి? నువ్వు లెక్కలు చెప్పడానికి దేవుడు లెక్కలేంటి, నీ లెక్కలేంటి? నువ్వు ఇచ్చిన దానికి ఆయన ఎన్ని రెట్లు? ఇహమందు పరమందు 100 రెట్లు. 100 అంటే 100 కాదు, 100కి 100 కాదు, 100 ఇంటూ 100. అది ఆయన ఇచ్చే ప్రతిఫలం. అవన్నీ నీవే కదరా, రమ్మని బతిమిలాడాడండి. వచ్చాడా? అసలు వచ్చాడా? చూడండి. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి బ్రతికనని చెప్పాను. అంతటా పెద్ద కుమారుడు ఇంటిలోనికి వెళ్ళాను అనుందా? వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇతడు ఇట్లాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇట్లాంటి వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. నువ్వు చర్చిలోనే ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడుగానే ఉండొచ్చు, నువ్వు ప్రభువుని ఎరిగానని చెప్పొచ్చు, నువ్వు బాప్తిసం పొందానని చెప్పొచ్చు. నీ మనసు మారకపోతే, నీ జీవితం మారకపోతే, ప్రేమ నీలో లేకపోతే, ఇప్పుడు ఒక్కసారి మత్తయి సువార్తలకు రండి, ముగించుకుందాం. 21వ అధ్యాయంలో, అంతటా రెండవ వాని వద్దకు వచ్చి పోదునను, ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే. చెప్పేవాడా చేసేవాడా? తండ్రి ఇష్టం చేసినోడు. చెప్పేవాడా చేసేవాడా? మాటల భక్తి కంటే చేతల భక్తి ముఖ్యమైంది. ఆ మాట విని ఆ మాట ప్రకారం పునాది వేసి కట్టేవాడు, వాడి ఇల్లు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటుంది. తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఇల్లు నిలబడి ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు పునాది వేసినోడు కంటే ముందే కట్టేస్తాడు ఇల్లు. పైకి చాలా అందంగా ఉంటుంది ఇల్లు, కానీ వరద వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇంటి పాడు గొప్పది. క్రైస్తవ భక్తి కింద నుంచి రావాలండి, పై భక్తి కాదు. క్రైస్తవ భక్తి పై భక్తి, లోతులో నుంచి, హృదయాంతరేంద్రాల నుంచి వచ్చే భక్తి, ఎమోషనల్తో వచ్చే భక్తి కాదండి. ఉద్రేకపూరితమైంది క్రైస్తవ భక్తి కాదు. ఎవరు వీరిద్దరిలో అంటే మొదటి వారే అండి. అప్పుడు ప్రభువు మాట అన్నాడు చూడు, అందుకు మొదటి వారే అన్నారు. అందుకు యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశింతురని. ఎవడండి? పరిసయ్యులు, బైబిల్ చదివిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్న పరిసయ్యులు, తెల్లని వస్త్రాలు ధరించిన పరిసయ్యులు, ఆచార తతంగాలతో ఆలయంలో ఆచార కార్యక్రమాలు జరిగించే పరిసయ్యులతో ప్రభు అంటున్నాడు, మీకంటే ముందు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన మీకంటే ముందు, దేవారాధనలో పాల్గొంటున్న మీకంటే ముందు, సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. వేశ్య పశ్చాత్తాపడింది కాబట్టి, రాహాబు విశ్వాసం వచ్చింది కాబట్టి, దేవుని క్రీస్తు యొక్క వంశావళిలో పాలిభాగస్తురాలైంది. పాపాత్మురాలని పిలువబడిన ఆ స్త్రీ పశ్చాత్తాపడింది కాబట్టి ఆది సంఘంలో ఒక విశ్వాసిగా, పరిచారకురాలుగా మారింది. శిలువ మీద ఉన్న దొంగ బతుకంతా పాడు చేసుకున్నాడు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి ఆ రోజే ప్రభుతో పరలోకం వెళ్ళిపోయాడు. నీకంటే ముందు వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యంలోనికి, ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను. నా మాటలు పెడచెవిన పెట్టేవారు వర్ధిల్లరు, ఆయన మాట విని వణికేవారు ఆయన రాజ్య వారసులు అవుతారు. జాగ్రత్త క్రైస్తవులు అనబడేవారులారా, నేను దేవునికి బాగా ఎరుగుదును, ప్రభుతోటే ఉన్నాను, ప్రభు సేవ చేస్తున్నాను అని సంతోషపడుతున్నారు. బైబిల్లో మీరు చదివితే సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తును అని ఉంది. ఎవరికి పరిచర్య చేశాడు? ఏలీకి పరిచర్య చేయలేదు. ఎవరికి పరిచర్య చేశాడు? యెహోవాకు పరిచర్య చేశాడు. ఎవరి ఆధ్వర్యంలో చేశాడు? ఏలీ ఆధ్వర్యంలో చేశాడు. చూసారండి, ఇవాళ సేవ చేసేవాళ్ళు ఒక పాస్టర్ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ పరిచర్య చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు పరిచర్య? పాస్టర్ గారి కొరక. ఎవరికి చేస్తున్నావు? నువ్వు కుర్చీలు సర్దినా,
నువ్వు వీడియోలు తీసినా, నువ్వు కానుకలు సేకరించినా, నువ్వు పాటలు పాడినా, ఎవరికి చేస్తున్నావు అనమాట నువ్వు సేవ? ఒక ఆధ్వర్యంలో, ఒక 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 పరిచర్యలో దేవుడి సేవ చేస్తున్నారు మీరు. ఎవడు పట్టుకోడు దేవుడి సేవ చేస్తారంటే కుదరదండి. నాయకుడు లేని ఎడల జనులు కట్టులేక నాయకుడి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం, కానీ నాయకుడి కోసం చేయటం లేదు. నాయకుడి ఆధ్వర్యంలో మనం కానుకలు ఇస్తున్నాం, కానీ నాయకుడికి కాదు మీరు ఇచ్చే కానుకలు. ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టులు దుర్మార్గపు తలంపులు విడిచిపెట్టాలన్నావు. భక్తిహీనులు భక్తిహీనపు తలంపులు విడిచిపెట్టాలన్నావు తండ్రి. మా సొంత తలంపులు విడిచిపెట్టి నీ చిత్తము చేసే భక్తిని మాకు దయచేయ్యా. నీ మాట వినటం వలన మాకే లాభం అయ్యా. నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా. నీతో ఉండటం మాకే శ్లాఖ్యత అయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సడిగే గొనిగే మనస్సు మాలో తీసివేయన ఆయన. ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయన ఆయన. వేరు పెట్టే మనస్సు మాలో తీసివేయి తండ్రి. మా కుటుంబాలన్నిటినీ నీ ప్రేమతో ఐక్యపరచు. కుటుంబాలుగా ఏక మనసుతో నీ యొద్ద ఆనందించడానికి సహాయం వచ్చాయి. క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారిని సిద్ధపరచాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. ప్రతిధ్వని